ఏమైనా వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా చూడండి ఏడవ తారీఖు నాడు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరికిబండ గ్రామంలో కాత్యాయని టెంపుల్ దగ్గర ఒక వృద్ధ మహిళను బెదిరించి ఆమెను మత్తులోకి దించి బెదిరించి ఆమె ఒంటి మీద ఉన్న బంగారు తర్వాత వెండి సొమ్ములు దోచుకున్న ఒక జంట నేరస్తులను ఈరోజు మనోహరాబాద్ పోలీసులు సిఐ రంగకృష్ణ, తుప్రాన్ సిఐ రంగకృష్ణ, తర్వాత మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో టీము మీద వర్కౌట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో నేరస్తులు ఇద్దరు ఇక్కడికి అంటే స్థానికులే, ఇక్కడ సంబంధించిన వాళ్ళే. కొప్పులపల్లి గ్రామానికి చెందిన వర్ణాపురం పెంటయ్య అని చెప్పేసి ఇతను, తర్వాత పాంబండ వరలక్ష్మి అని చెప్పేసి వట్టూరు గ్రామానికి చెందిన ఈ మహిళ. ఇద్దరు కూడా ఆల్రెడీ ఈయనకి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈమెతోని గత కొంతకాలం నుంచి సహజీవనం కూడా చేస్తున్నాడు. ఆ విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు. కూడా దీనికి యాక్సెప్ట్ చేయడం జరిగింది, కలిసి చేద్దామని అనుకున్నాం. వాళ్ళ పథకంలో భాగంగా మొన్న 7వ తారీఖు నాడు ఉదయం ఈయన ఫోన్ చేసి కొప్పులపల్లి నుంచి ఫోన్ చేసి ఆమె రెడీగా ఉండడంతో ఆమె రెడీగా ఉండి ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్తూ అవకాశం కోసం చూస్తుండగా వాళ్ళకు గజ్వేల్ బస్ స్టాండ్లో ఒక వృద్ధ మహిళ, 70 సంవత్సరాలు ఉన్న వృద్ధ మహిళ రామవ్వ అని చెప్పేసి ఆమె తారసపడింది. ఆ వృద్ధ మహిళను వీళ్ళు ఇద్దరు కలిసి మాటల్లో దించి ఆమె గౌరవం వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్తాను అంటే మేము మీకు లిఫ్ట్ ఇస్తాము రా పెద్దమ్మా అని చెప్పేసి ఆమెకి మంచి మాటలు చెప్పేసి ఆమె తీసుకుని వెళ్ళి ఆమెకున్న అలవాట్లు వాడిని ఆశగా చేసుకొని ఆమెను అక్కడనే ఒక వైన్ షాప్లో వీళ్ళు ఒక వాటర్ బాటిల్ అవన్నీ తీసుకొని ఆమె డైరెక్ట్ గౌరవం కాకుండా డైరెక్ట్ ఇక్కడ పరికిబండకు తీసుకొని వచ్చి అక్కడ టెంపుల్ దగ్గర ఆమెకి ఈ మత్తు ఏదైతే ఉందో వాటర్ బాటిల్ అవన్నీ కలిపి ఆమెకు ఎక్కువ తాగించి ఆమె దగ్గర తీసే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మధ్యలో లేచి అంటే ఒంటి మీద ఉన్న నగలు ఇవన్నీ కూడా తీస్తుంటే ఆమె లేచి ఏం బిడ్డ ఎట్లా చేస్తున్నారని చెప్పేసి గట్టిగా అరిచే ప్రయత్నం చేస్తే ఆమెను గట్టిగా బెదిరించి నోరు నొక్కేసి నేను చంపేస్తాను అది అని బెదిరించి ఆమె తువాలతోటి ఆమెకు ఆపేస్తే ఆమె భయానికి ఆమె ఏమి ఇప్పటికీ కొంత సెమీ కాన్షియస్, అంటే మొత్తం పూర్తి మత్తు కాదు, అట్లా సెమీ కాన్షియస్లో ఉన్నప్పుడు ఆమెను బాగా భయాందోళనకు గురి చేసి ఆమె ఒంటి మీద ఉన్న అన్ని కూడా మొత్తం సొత్తు అంతా కూడా దొంగిలించి ఇద్దరు అక్కడి నుంచి పరారు కావడం జరిగింది.